నమస్కారం అండి. మనం ఇప్పుడు పివివి సత్యనారాయణ గారు రచించిన 'నిర్ణయం' అనే కథను విందామా? నా ఇల్లు ధర్మసత్రం కాదు, దారిన పోయే దానయ్యలందరినీ తీసుకొచ్చి మేపడానికి. ఆ ముసలాన్ని వెంటనే ఇంటి నుండి పంపివేయకపోతే నువ్వే వెళ్ళిపోవలసి వస్తుంది. అనిల్ చిందులు తొక్కుతుంటే నిర్ఘాంతపోయాను నేను. అతను ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడో అర్థం కాలేదు నాకు. నా ఇల్లు నిజమేనా? ఆ ఇల్లు మా ఇద్దరిది కాదా? దాని మీద నాకేమీ హక్కు లేదా? ఆ సంసారంలో, అతని జీవితంలో నాకు సమాన పాత్ర ఉందని అతను ఎప్పుడు గుర్తిస్తాడు? పాపం అండి. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఇంటి నుండి తప్పిపోయి వచ్చిన ఓ 70 ఏళ్ల వృద్ధుడు అనాథలా వీధుల్లో తిరుగాడుతుంటే మానవతా దృక్పథంతో ఇంటికి తీసుకొచ్చాను. అది తప్ప? అతని తాలూకు వాళ్ళను కనిపెట్టి అతన్ని వారికి అప్పగించేంత వరకు 2-3 రోజులు ఆ పెద్దాయనకు మన ఇంట్లో ఆశ్రయం ఇస్తే మనకు కలిగే కష్టమూ నష్టమూ లేవుగా? సౌమ్యంగా అన్నాను. గెస్ట్ రూమ్ తలుపులు మూసి ఉన్నా అతని అరుపులు ముసలాయనకి ఎక్కడ వినిపిస్తాయోనని బెడ్రూమ్ తలుపు మూసేశాను. గత రాత్రి అనిల్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఫ్రెండ్ ఎవరో డ్రింక్ పార్టీ ఇచ్చాడంటూ. ఆ సమయంలో ఆ అతిథిని గూర్చి ప్రస్తావించడం సందర్భోచితం కాదని ఊరుకున్నాను. మర్నాడు చెబితే అది అతని స్పందన. అతను చూసిన చూపుకే శక్తి ఉంటే ఆ పాటికి కాలి బూడిదైపోయేదాన్ని నేను. తన మాటకు ఎదురు చెప్పడం ఇష్టం ఉండదు అతనికి. పురుషాహంకారం. ఐ ఆమ్ లీస్ట్ కన్సర్న్డ్. నేను టూర్ నుండి తిరిగి వచ్చేసరికి ఆ ముసలాడు నాకు కనిపించకూడదు అన్నాడు కఠినంగా. ఇంకోసారి ఇలా వీధిలో కనిపించిన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చావంటే నువ్వు కూడా వీధిన పడవలసి ఉంటుంది. సూట్ కేసు తీసుకుని బయటకు విసవిసా నడిచాడు. నిస్సత్తువుగా బెడ్ పైన వాలిపోయాను నేను. నా పరిస్థితి ఏమిటో నాకే అగమ్య గోచరంగా అనిపిస్తోంది. 5 ఏళ్ల క్రితం అనిల్తో నా వివాహం అయింది. పెద్దలు కుదిర్చిన సంబంధం. అప్పటికే ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాను నేను. అనిల్కి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. తండ్రి లాయరు, తల్లి గృహిణి. ఓ అక్క ఉంది. ఆమెకు పెళ్ళైపోయింది. బాగా కలిగిన కుటుంబం. అందుకే వారు అడిగినంత కట్నము ఇచ్చి ఆ కుటుంబంలోకి నన్ను పంపించారు మా వాళ్ళు. నాకు ఓ చెల్లెలుంది. నాకంటే 3 ఏళ్ళు చిన్నదది. నా అత్తవారింట్లో మగవాళ్లదే పైచెయ్యి. ప్రతి విషయంలోనూ పురుషాధిక్యత స్పష్టమవుతుంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ల మాటకు ఎదురు చెప్పడానికి వీల్లేదు. అదే చెట్టు యొక్క కొమ్మ అయిన అనిల్కి కూడా అదే గుణం అబ్బడంలో వింతలేదు. అత్తింట్లో అడుగుపెట్టిన వారానికే ఆ పరిస్థితి అర్థమైపోయింది నాకు. భార్య ఉద్యోగం చేయడం అవమానంగా భావించే తత్వం అనిల్ది. అయితే పెళ్లికి ముందే ఉద్యోగం చేయడం పట్ల నాకు గల మక్కువను గూర్చి స్పష్టం చేయడంతో ఎటూ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. సందు దొరికినప్పుడల్లా నా ఉద్యోగం మీద సెటైర్లు వేస్తుంటాడు. తన ఉద్యోగమే గొప్ప, నాది నథింగ్ అన్నట్టు మాట్లాడతాడు. నాకు పిల్లలంటే ఇష్టం, కానీ అప్పుడే పిల్లలు వద్దంటాడు. నచ్చ చెప్పబోతే పిల్లల్ని కనడానికి ఇంకా బోలెడు వయసు ఉందంటూ కసురుకుంటాడు. పడక పైన కూడా నా మూడ్స్తో అతనికి పని లేదు. ప్రతి దానికి తన మాటే చెల్లాలనుకుంటాడు, చెల్లించుకుంటాడు. మేడం అన్న పిలుపుతో ఆలోచనల నుండి బయటపడ్డాను నేను. పనిపిల్ల ముసలాయన స్నానం అయిపోయిందట. నేను తీసిచ్చిన అనిల్ యొక్క పంచా చొక్కా తొడుక్కుంటున్నాడని చెప్పింది. బ్రేక్ఫాస్ట్కి టేబుల్ పైన ప్లేట్లు సర్దమని పురమాయించి లేచి వెళ్ళాను. ఆ ముసలాయనకు 65 ఏళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. మంచి కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళలాగే ఉన్నాడు. నన్ను ఎవరూ ఏమిటి అని అడగకుండా బుద్ధిగా చెప్పినట్టు చేయసాగాడు. తన వివరాలు అడగబోతే శూన్యంగా చూస్తున్నాడు. ఆయన అవసరాలను చూడటమే కాక ఆయన్ని జాగ్రత్తగా కనిపెట్టుండే బాధ్యతను కూడా పనిపిల్లకు అప్పగించాను. ఆ పెద్ద ఆయన ఫోటో తీసి లోకల్ పోలీస్ స్టేషన్లోనూ టీవీ ఛానల్స్లోనూ ఇచ్చాను. వార్తాపత్రికల్లో కూడా ప్రకటన ఇచ్చాను. ఫలితంగా 3వ రోజున ఆయన కొడుకు కోడలు వచ్చారు. వారిది పొరుగురట, రైతు కుటుంబం. 5-6 రోజుల క్రితం సిటీలో ఓ పెళ్లికి వచ్చారట. కొంతకాలంగా తండ్రి అల్జీమర్స్ డిసీజ్తో బాధపడుతున్నట్ట. తప్పనిసరిగా పెళ్లికి తీసుకురావాల్సి వచ్చిందట. పెళ్లి సందడిలో కాస్త పరాకుగా ఉండడంతో ఆయన ఎలాగో బయటకు వెళ్ళిపోయాట. తండ్రి కనిపించకపోవడంతో 2 రోజుల పాటు సిటీ అంతా వెతికారట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారట. ఏ సంబంధము లేకపోయినా తండ్రిని ఆదుకుని సురక్షితంగా తమకు అప్పగించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ దంపతులు. పెద్ద ఆయన క్షేమంగా తన కుటుంబాన్ని చేరుకోగలిగినందుకు మిక్కిలి సంతోషం కలిగింది నాకు. రాను రాను అనిల్ ప్రవర్తన రుచించడం లేదు నాకు. అతని ఓవర్ బేరింగ్ యాటిట్యూడ్ని సహించడం కష్టంగా ఉంటుంది.
ఇద్దరము ఉద్యోగాలు చేస్తున్నాం, ఇద్దరము ఉదయమే వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తాం. అయినా అతనికి ఏ లోటు కలగకుండా అన్నీ ఒంటి రెక్క మీద అమర్చుతుంటాను. అతని నుండి చిన్న సాయం కూడా లభించదు. అప్పటికే ఏదో ఒకదానికి అతను నా పైన చిరుబురులాడుతుండడం చిరాకు కలిగిస్తుంటుంది నాకు. నా ఇబ్బందిని గూర్చి వివరించబోతే అతను చెప్పేది ఒకటే, ఆ బోడి ఉద్యోగం మానేసి ఇంటి పట్టునుండు అని. ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ని నేను. ఉపాధ్యాయ వృత్తి అంటే తేలిక భావం అతనికి. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. ఇట్స్ ఏ నోబుల్ ప్రొఫెషన్. తల్లిదండ్రులు మనం చదువుకునేందుకు అవకాశం కల్పిస్తే మనకు విద్యాబుద్ధులు నేర్పించి జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేసేది గురువులే అన్నాను నేనోసారి ఆవేశంగా. నిరసనగా చూసి, అలాగని నువ్వేదో గొప్ప ఉద్యోగం వెలగబెడుతున్నట్టు ఫీల్ అయిపోకు. నీ జీతం నా జీతంలో సగం కూడా లేదని మర్చిపోకు అన్నాడు. ఎంత పొగరు అనిపించింది నాకు. బ్యాంకులో లోన్ తీసుకుని డస్టర్ కారు కొన్నాం మేము. నిజానికి ఆ లోనుకు సంబంధించిన ఈఎంఐలు నా జీతంలోంచే కడుతున్నాను. అనిల్ పనిచేసే కంపెనీకి వెళ్ళే దారిలోనే నా కాలేజ్ ఉంది. ఉదయం నన్ను కాలేజ్ దగ్గర దింపి తన ఆఫీస్కి వెళ్ళవచ్చు. సాయంత్రం వచ్చేప్పుడు నన్ను పికప్ చేసుకోవచ్చు. కానీ అలా చేయడం అతని మేల్ యుగోని గాయపరుస్తుంది. తాను వాడుతున్న పాత స్కూటర్ని నా ముఖాన పడేసి కారును తాను వాడుతున్నాడు. పీక్ అవర్స్లో హెవీ ట్రాఫిక్లో స్కూటర్ పైన కాలేజీకి వెళ్ళి రావడం యాతనగా ఉంటుంది నాకు. అంతకు మునుపు సిటీ బస్సులో వెళ్ళేదాన్ని. అదే నయమనిపిస్తుంది. మాంగళ్య బంధమైతే ఏర్పడింది కానీ మా మనసులు మాత్రం ముడివేసుకోలేకపోయాయి అనిపిస్తుంది నాకు. ఏ విషయంలోనూ మా అభిప్రాయాలు కలవకపోవటం ఆశ్చర్యకరమే కాక దురదృష్టకరం కూడాను. నాకు కొంచెం చారిటీ పిచ్చి ఎక్కువ. అనిల్ మాటల్లో కలిగినంతలోనే ఏదో ఒక రూపంలో హ్యావ్ నాట్స్ కోసం వెచ్చించడం అలవాటు. అది అనిల్కి సుతరాము కిట్టదు. అభాగ్యులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలదంటాడు. సమాజం మనకిచ్చిన దాంట్లోంచి కొంత తిరిగి ఇవ్వడంలో తప్పు లేదు అన్నది నా వాదన. పెద్ద ఖర్చులను నా బోడి జీతం నుంచే చేయించడానికి మాత్రం తన మేలు యుగో అడ్డుపడదనుకుంటాను. మ్యారేజ్ అంటే సర్దుబాటుతనం అంటారు. ఎప్పుడూ ఆడదే సర్దుకుపోవాలా? ఓసారి నా కొలీగ్ ఒక ఆమె తన బర్త్డే పార్టీకి ఆహ్వానించింది నన్ను. సాయంత్రం కాలేజ్ ముగియగానే స్టాఫ్ అంతా కలిసి ఆమె ఇంటికి వెళ్ళాము. వెళ్లే ముందు అనిల్కి ఫోన్ చేసి చెప్పాను. ఆ పూటకి అతన్ని డిన్నర్ హోటల్లో తినేయమన్నాను. సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసేశాడు. పార్టీ ముగిసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలైపోయింది. అనిల్ అనిలుడే అయ్యాడు. పార్టీలో అందరితో కలిసి స్టెప్పులు వేస్తుంటే ఇల్లు మొగుడు జ్ఞాపకం రాలేదనుకుంటాను అన్నాడు వ్యంగ్యంగా. తెల్లబోతూ, పార్టీ అన్నాక కాస్త వెనక ముందులవుతుంది కదండి అన్నాను. కోపం ఖర్చు లేకుండా వచ్చేస్తుంది అతనికి. పార్టీలు ఫ్రెండ్స్ అంటూ ఆడది అర్ధరాత్రి వరకు తిరుగుతుంటే ఇంట్లో మొగుడికి ఎవరు వంట చేసి పెడతారన్న ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదు అంటూ అరిచాడు. అదేమిటి, ఈ పూటకు మిమ్మల్ని హోటల్లో తినేయమన్నాను కదా, ఉండండి క్షణాల్లో వండేస్తాను అన్నాను. అవసరం లేదు అన్నాడు పెటసరంగా. పడుకున్నానన్న మాటే కానీ నిద్ర పట్టడం లేదు. అనిల్ ప్రవర్తనే నన్ను బాధిస్తోంది. ఎన్నోసార్లు చెప్పకుండానే తాను పార్టీలకు వెళ్ళి అర్ధరాత్రి దాటాక ఇంటికి రావడం, ఒక్కోసారి త్రాగి వచ్చేవాడు. ఫ్రెండ్స్ డ్రింక్స్ పార్టీ ఇచ్చారనేవాడు. ముందుగా తెలియక వంట చేసి అతని రాక కోసం ఎదురు చూస్తూ తినకుండా కూర్చునేదాన్ని. ఫోన్ చేస్తే కాల్స్ కట్ చేస్తాడు. వచ్చాక అడిగితే, ఏ నేను ఎక్కడికి వెళ్ళేది నీకు చెప్పాలా, నీ పర్మిషన్ తీసుకోవాలా అంటూ ఎగిరి పడతాడు. తినబుద్ధి కాక ఆ రాత్రికి అభోజనంగానే పడుకుంటాను. నా చెల్లెలు సరితకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్కు నేను ఒక్కదాన్నే వెళ్ళడం అయింది. అనిల్ తనకు ఖాళీ లేదనడంతో. సరిత నాకంటే అందంగా ఉంటుంది. ఓ ఎంఎన్సీలో పనిచేస్తోంది. జీతం బాగానే వస్తోంది. హై స్పిరిట్స్లో ఉందది. అత్తవారు కోటీశ్వర్లట. కోడలు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదని మానేయమన్నారట. అది ఆనందంగా ఒప్పుకుందట. విద్య నేర్పినది కేవలం విజ్ఞానం కోసమే కాదే, పిచ్చిమొద్దు, దాన్ని సమాజాభివృద్ధికి వినియోగించడానికి కూడా. అప్పుడే చదివిన చదువుకు సార్థకత చేకూరుతుంది అన్నాను. నవ్వేసింది. అనిల్ది ద్వంద్వ వైఖరి, డ్యూయల్ పర్సనాలిటీ. అందుమూలంగా నేను అనుభవించే బాధ నా మదిని నిరతరము తొలుస్తూనే ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేని సమస్య నాది. అమ్మతో పంచుకుని కొంతవరకైనా నా మనోభారాన్ని తీర్చుకోవాలనిపించింది. అయితే అమ్మ స్పందన నేను ఊహించిన దానికి భిన్నంగా లేకపోవడంతో పెద్దగా అబ్బురు పడలేదు నేను. అతను మగాడే.
ఆడవాళ్ళం మనమే సర్దుకుపోవాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసుకుని బాధపడకూడదు అంది. పతియే ప్రత్యక్ష దైవం అనుకునే కాలం నాటిది మరి. ఓ రోజున అనిల్ హఠాత్తుగా ఓ బాంబు పేల్చాడు. తనకు జర్మనీలోని ఓ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చిందట. జీతం ఇక్కడి కంటే రెండింతలు ఎక్కువట. వెంటనే ఓకే చేసేశాట. విదేశాలకు వెళ్ళాలని అతను ప్రయత్నిస్తున్నట్టు నాకు ఎప్పుడూ చెప్పలేదు. డబ్బు కోసం అయిన వారందరినీ వదిలి విదేశాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా ఉద్యోగం నాకు సంతృప్తిని సంతోషాన్ని ఇస్తోంది. ఇక్కడ నాకు ఒక ఐడెంటిటీ ఉంది. నన్ను నమ్మిన సమాజం ఉంది. పరాయి దేశంలో అగంతకురాలిలా జీవితం గడపడం నాకు ఇష్టం లేదు. అదే మాట అంటే తోక తొక్కిన త్రాచులా లేచాడతను. నాకు నా కెరీరే ముఖ్యం. బంధువులు ఎక్కడికి పోరు. పలకరించుకోవడానికి సెల్ ఫోన్లు, స్కైప్లు ఉన్నాయి. నీ అణాకాని ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది. డోంట్ బీ సిల్లీ అన్నాడు తీక్షణంగా. ఆల్రెడీ ఆఫీస్లో 1 మంత్ నోటీస్ ఇచ్చేశాను. నెక్స్ట్ మంతే మన ప్రయాణం అన్నాడు. మా పెళ్లి నాటికి నా జీతం 30,000, అతనిది 20,000. అయినా నా జీతం ఎక్కువని అతనిది తక్కువని ఆలోచించలేదు నేను. అతనికి ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలో 80,000 రూపాయల జీతంతో ఆఫర్ రావడంతో అతనితో వచ్చేశాను. నేను పనిచేసే ప్రైవేట్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఈ ఊళ్ళో లేనందున రాజీనామా చేయవలసి వచ్చింది. పిల్లలకు చదువు చెప్పడం అంటే మిక్కిలి ఇష్టం నాకు. అందుకే ఆ విరామంలో బిఎడ్, ఎంఎడ్లు చేశాను. లెక్చరర్ ఉద్యోగం కోసం యూజీసీ పరీక్ష రాసి క్వాలిఫై అయ్యాను. ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. అనిల్ నన్ను ఉద్యోగంలో చేరవద్దన్నాడు. నేను వినిపించుకోలేదు. బ్యాంక్ ఉద్యోగం కాబట్టి సులభంగా వదిలేశాను. కానీ ఇది నా మనసుకు నచ్చిన పని. వదులుకోవడానికి నిరాకరించాను. జీతం మునుపటి కంటే 10,000 తక్కువే. అయినా బాధ అనిపించలేదు నాకు. అతను గతాన్ని విస్మరించి నా ఉద్యోగాన్ని, జీతాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మాత్రం కించిత్తు బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు తనకు తన కెరీరే ముఖ్యం అని మాట్లాడుతున్నాడు. జర్మన్ మార్క్స్ ముందు బంధువులు, మాతృదేశము, కడకు కట్టుకున్న భార్య సైతం ఎక్కువ కాదన్నట్టు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయింది నాకు. ఇప్పటికే సెల్ ఫోన్లు, టీవీలు మనుషుల మధ్య దూరాలను పెంచేశాయి. ఇక దేశం విడిచి వెళితే ఆ మెకానికల్ లైఫ్లో భార్యాభర్తలు సైతం నెలకోసారి కలుసుకునే పరిస్థితి ఏర్పడినా అబ్బురు పడని అవసరం లేదు. మెరిట్తో స్వదేశంలోనే ఎదుగుదామని అయిన వారిని అందరినీ వదిలి ఎండమావుల కోసం పరుగులు పెట్టవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నించాను నేను. ఐ లవ్ మై పీపుల్, ఐ లవ్ మై జాబ్, ఐ లవ్ మై కంట్రీ. అన్నిటినీ వదిలి రావడానికి నాకు మనస్కరించటం లేదు అన్నాను. నేను ప్రాధేయపడే కొద్దీ అతని యారోగెన్సీ పెరిగిపోయింది. మొగుడు కావాలంటే నాతో రా. ఇక్కడ మనుషులు నీ పంతులమ్మ ఉద్యోగమే ముఖ్యం అనుకుంటే వెల్, ద డెసిషన్ ఈజ్ యువర్స్ అంటూ నిర్లక్ష్యంగా నవ్వుతూ భుజాలు ఎగరేశాడు. ఆ రాత్రంతా నిశ్శబ్దంగా రోదిస్తూ ఉండిపోయాను నేను. కాలగమనంలో 15 ఏళ్లు దొర్లిపోయాయి. నేనిప్పుడు ఓ కాలేజీకి ప్రిన్సిపాల్ని. బాధ్యతతో పాటు జీతం కూడా ఎక్కువే. ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చుని పని చేసుకుంటుంటే హాయ్ మమ్మీ అంటూ పరిగెత్తుకు వచ్చింది వెన్నెల, నా కూతురు. నా ఎడారి జీవితంలో కాచిన వెన్నెల. ప్రేమతో ముద్దు పెట్టుకున్నాను. హోంవర్క్ ఉంది మమ్మీ అంటూ తన గదికి పరిగెత్తింది. వెన్నెలకు 13 ఏళ్లుంటాయి. 8th క్లాస్ చదువుతోంది. పసితనంలోనే పోలియో వచ్చిన కారణంగా ఎడమకాలు చిన్నగా ఈడ్చుతుంది. నా దృష్టి అప్రయత్నంగా గోడకున్న అనిల్ ఫోటో మీద పడింది. అతని వదనంలో యారోగెన్స్ కొట్టొచ్చినట్టు కానవస్తోంది. చిన్నగా నిట్టూర్చాను. ఆ యారోగెన్సే మా ఎడబాటుకు కారణమైంది. ఆ రోజు నా జీవితం ఓ ముఖ్యమైన మలుపు తిరిగిన రోజు. నీకు నేను కావాలో లేక నీ వాళ్ళు, నీ ఉద్యోగము కావాలో నిర్ణయించుకోమని సవాల్ విసిరాడు అనిల్. ఏ స్త్రీ కూడా చేజేతులో తన సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవటానికి ఇచ్చగించదు. కానీ మా వివాహమైనప్పటి నుంచి నా పట్ల అతని ప్రవర్తనను నెమరు వేసుకున్నాను. తాను మగవాడు కనుక తనదే పైచేయి కావాలన్నట్టు అడుగడుగున అతను ప్రదర్శించే పురుషాహంకారమే జ్ఞప్తికొస్తోంది. ఆడది కూడా ఓ మనిషేనని, ఆమెకు వ్యక్తిత్వము, ఆత్మగౌరవము ఉంటాయని గుర్తించని అతని చదువులు వ్యర్థమని, ఎప్పటికైనా గుర్తించకపోతాడా, మనిషి మారకపోతాడా అని సుమారు 5 ఏళ్లుగా ఎదురుచూశాను నేను. చదువుకు, సంస్కారానికి సంబంధం లేదని నిరూపించాడు. కఠినతరమైన, దురదృష్టకరమైన ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు నాకు. స్త్రీకి సంసారం అనే ఓ ఆలంబన అవసరమే, కానీ అదే ముఖ్యం కాదు. వ్యక్తిత్వం, ఆత్మాభిమానము కోల్పోయి జీవోత్సవంలో బ్రతకడం కంటే ఒంటరి జీవితమే ఉత్తమం అనిపించింది నాకు. అలాంటి నిర్ణయం తీసుకుంటానని ఎదురు చూడలేదేమో. మొదట నిశ్చేష్టుడయ్యాడు అనిల్.
తర్వాత వంకరగా నవ్వాడు. విషయం తెలిసి అమ్మా నాన్న పరిగెత్తుకొచ్చారు. భర్తే ముఖ్యం అంటూ నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి విఫల ప్రయత్నం చేశారు. నెల్లాళ్ల తర్వాత నాకు గుడ్ బై చెప్పి ఒంటరిగానే జర్మనీకి వెళ్ళిపోయాడు అనిల్. ఆ తర్వాత ఓ ఫోన్ కాల్ కూడా చేయలేదు. అతని సంగతులేవీ తెలియలేదు నాకు. ఏ మార్పు అయినా అడ్జస్ట్ అవ్వటానికి కొంత సమయం పడుతుంది. అన్నిటికీ సమాధానం కాలమే చెప్తుంది. కేవలం మనుగడే ముఖ్యం కాదని, జీవితానికి ఓ పరమార్థం ఉండాలని ఆలోచించాను నేను. ఆ ఆలోచనల నుండి ఉద్భవించిందే వీకేర్ ఆశ్రమం. అల్జీమర్స్ మూలంగా ఇంటి నుండి తప్పిపోయి వచ్చిన వృద్ధులను ఆదుకోవడం, వారిని వారి కుటుంబాలకు అప్పగించడం, కుటుంబాలను కనిపెట్టలేని సందర్భాల్లో ఆశ్రమంలోనే వారికి వసతి సదుపాయాలు కల్పించి ఆదరించటము మా సంస్థ యొక్క ముఖ్యోద్దేశం. పలువురు ఔత్సాహికులు వీకేర్లో వాలంటీర్స్ కావడం, రెగ్యులర్ స్టాఫ్కి మాత్రం నెల జీతాలు చెల్లిస్తుంటాను. ఆశ్రమ నిర్వహణ కోసం నా జీతంలో సగభాగం కేటాయించాను. దానికి తోడు సంస్థ యొక్క సేవలను గుర్తించి కొందరు ఉదారులు విరాళాలు కూడా ఇవ్వసాగారు. ఆ పుష్కర కాలంలో ఎందరో వృద్ధులను వారి వారి కుటుంబాలతో కలిపి మంచి పేరు తెచ్చుకుంది వీకేర్. అనిల్ వెళ్ళిపోయిన 2 ఏళ్లకు ఓ పాపను తెచ్చుకుని పెంచుకోవాలని ఓ అనాథాశ్రమానికి వెళ్ళాను నేను. కనుముక్కు తీరు బాగుండి ఆరోగ్యంగా ఉన్న ఆడ మగపిల్లల్ని చూపించారు నాకు. అయితే పోలియో సోకిన కాలితో నా వంక వింతగా చూస్తున్న 6 ఏళ్ల పసిపాప నన్ను ఆకర్షించింది. చామంచాయ అయినా చక్రాల్లాంటి కళ్ళతో క్యూట్గా ఉంది. నేను ఆ పాపను కావాలనడంతో ఆశ్చర్యపోయారంతా. ఎవరైనా బాగున్న పిల్లను కోరుకుంటారు, కానీ అవిటిదాన్ని ఎవరు తీసుకుంటారు? అందుకే పాపకు వెన్నెల అని నామకరణం చేసి చట్టబద్ధంగా దత్తత చేసుకున్నాను. నా ఎడారి జీవితంలో తాను వెన్నెల కావాలన్నదే నా ఆకాంక్ష. అమ్మా అంటూ పాప నా చెంగు పట్టుకుని తిరుగుతుంటే ఓ వినూత్న అనుభూతి, అవ్యక్తమైన ఆనందము కలిగేవి నాలో. నా జీవితానికి కొత్త వెలుగులను తెచ్చింది వెన్నెల. సెల్ ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి ఆలోచనలోంచి బయటపడ్డాను నేను. అటువైపు వీకేర్ కేర్ టేకర్ ఓ పెద్ద ఆయన నెక్లెస్ రోడ్లో ఎయిమ్లెస్గా తిరుగుతుంటే గుర్తించి ఆశ్రమానికి తీసుకొచ్చారట వాలంటీర్ ఒకరు. వెన్నెలను చూసుకోమని ఆయాకి చెప్పి ఆశ్రమానికి బయలుదేరాను నేను. అక్కడ కొత్తగా వచ్చిన వృద్ధుణ్ణి చూసి ఉలిక్కిపడ్డాను. ఆయన ఎవరో కాదు, అనిల్ తండ్రి, నా మామగారు. నన్ను గుర్తుపట్టలేదు ఆయన. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నారు. దుస్తులు మాసి ఉన్నాయి. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాను. స్నానం చేయించి ఇస్త్రీ దుస్తులు ధరింపజేశాను. నేను అన్నం తినిపిస్తుంటే చంటి పిల్లాళ్ళ అనిపించారు. ఆయన పడుకున్నాక అత్తవారింటి నంబరు పాత డైరీలో వెతికి పట్టుకుని ఫోన్ చేశాను. అన్నేళ్ల తర్వాత చేస్తున్నానేమో కించిత్ ఉద్విగ్నతకు గురయ్యాను. అత్తగారి గొంతులోని గద్గదత్వం నాకు తెలుస్తూనే ఉంది. మామగారు నా దగ్గర ఉన్నట్టు చెప్పగానే ఫోన్లోనే ఏడ్చేసింది ఆవిడ. 2 ఏళ్ల క్రితం ఆ వ్యాధి సంక్రమించిందట ఆయనకు. ప్రాక్టీస్ మానేశారట. అప్పుడప్పుడు అలా తప్పిపోతుంటారట. 4 రోజుల క్రితం స్పెషలిస్ట్ కన్సల్టేషన్ నిమిత్తం హైదరాబాద్కు వచ్చారట. ఎలాగో మిస్ అయిపోయారట. మర్నాడు కాలేజీకి సెలవు పెట్టేశాను నేను. బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా మా పెళ్లినాటి ఫోటో ఆల్బమ్ మామగారికి చూపించి ఎవరినైనా గుర్తుపడతారేమోనని ప్రయత్నించాను. శూన్యంగా చూశారంతే. మధ్యాహ్నానికల్లా వచ్చేశారు అత్తయ్య గారు తన తమ్ముడిని కూతుర్ని తీసుకుని. వారిని గుర్తుపట్టలేదు ఆయన. అనిల్ గురించి అత్తయ్య గారు చెప్తున్న విషయాలు పెద్దగా విస్మయం కలిగించలేదు నాకు. జర్మనీ వెళ్ళిన కొత్తలో అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసేవాట అతను. ఓసారి హఠాత్తుగా ఓ జర్మన్ యువతితో కలిసి ఇండియాకు వచ్చాట. ఆమె తన కొలీగ్ అని, ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పాట. భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవటం తగదని తండ్రి తిట్టాట. అది తన జీవితం తనిష్టం అంటూ తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయాట అనిల్. అది జరిగి 10 ఏళ్ళు అవుతుందట. అప్పటి నుంచే అత్తయ్య గారికి మామయ్య గారికి మనోవ్యతతో ఆరోగ్యం క్షీణించిందట. నా వీకేర్ ఆశ్రమం గురించి తెలుసుకుని మనస్ఫూర్తిగా అభినందించింది. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన వెన్నెల మమ్మీ అంటూ పరిగెత్తుకొచ్చి నా మెడకు చుట్టుకుపోయి ముద్దులు పెడుతుంటే చిన్నగా నిట్టూర్చింది ఆవిడ. నిన్ను దూరం చేసుకున్న మేము దురదృష్టవంతులం అమ్మా అంది. మర్నాడు వాళ్ళు మామగారిని తీసుకువెడుతుంటే ఎయిర్పోర్ట్లో సజల నయనాలతో వీడ్కోలు పలికాను నేను. కథ పేరు నిర్ణయం. రచించిన వారు పివివి సత్యనారాయణ గారు. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.